రైట్. ఎట్లా మొదలుపెట్టిండు? మెట్టుకు అన్నాడు. అందుకే నేను మెట్లుకు వచ్చానని చెప్పిన. మెట్టుకు. మెట్టుకు అనేది మనకు తెలుగులో ఎంత అర్థమవుతుందో లేదో కానీ ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఏం రాసింది? ఫైనల్లీ. నాకు రెండు భాషలు ఇక్కడే ఉంటాయి. నాది రెండు తెలుగు ఇంగ్లీష్ పక్క పక్కనే ఉంటుంది. ఫైనల్లీ అంటే వచ్చేసాడు, ఫైనల్కి వచ్చేసాడు. ఫైనల్స్ నిన్నటిదంతా ఫస్ట్ చెప్పేది, రెండవది ఫైనల్. ఇంకా మధ్యలో ఏమి లేదు. ఫస్ట్ ఫైనల్. మొదటంతా నేర్చుకోవాల్సిన విషయాలు, రెండంతా జీవించాల్సిన విషయాలు. పౌలు గారి స్టైల్ ఎప్పుడు అట్లే ఉంటుంది. ఫస్ట్ అంతా బైబిల్ నేర్పిస్తాడు, సెకండ్ పార్ట్ అంతా ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. జీవించండి, లివింగ్. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ లెర్నింగ్ అండ్ లాస్ట్ పార్ట్ ఈజ్ లివింగ్. జీవించాలి. ఎలా జీవించాలో చెప్తున్నాడు, చూద్దాం. ఇక్కడ కూడా మూడే మాటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి నేర్చుకొనుట, రెండు నడుచుకొనుట, మూడు నిరీక్షించుట. నేర్చుకొనుట, నడుచుకొనుట ఎక్కడున్నాయి? మొదటి వచనంలోనే, రెండో వచనంలోనే రాసి పెట్టేశాడు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొని. రెండు పక్క పక్కనే ఉన్నాయి. లెర్నింగ్ షుడ్ ఆల్వేస్ టేక్ ప్లేస్ ఇన్ టు లివింగ్. ద అవుట్కమ్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి లివింగ్. ఇవాళ మా కాలేజీల్లో అవుట్కమ్ అని మాట్లాడుతున్నాం మేము. అంటే పిల్లలు దే ఆర్ గోయింగ్ అవుట్. అవుట్కమ్ అంటే బయటకు రమ్మంటున్నారా అనుకుంటున్నారు. బయటికి ఏమొస్తాయి? బయటికి ఏమొచ్చింది చివరికి అంటే నేర్చుకున్నది నడుచుకోవాలి. ఆ నడుచుకునేటప్పుడు నిరీక్షణతో ఉంటే ఇంకా గట్టిగా నడుచుకుంటారు. ఆ రోజుల్లో ఎందుకు ఇంత తొందరగా పత్రిక రాయాల్సి వచ్చింది అని అంటే, చెప్పే కదా, ఫస్ట్ రాసిన పత్రికలు అయింది. అన్ని పౌలు రాసిన పత్రికలు అన్నిటిలో ఫస్ట్ రాసిన పత్రిక. ఎందుకంటే వారికి 3 వారాలే కదా పాపం నేర్పించింది. ఇది చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, మేము మీకు చెప్పినట్టు, మీకు ఆజ్ఞాపించినట్టు, మిమ్మల్ని 3 వారాలు ఏం చెప్పిండబ్బా? 3 వారాల్లో 19 సంవత్సరాలు కూడా మనం ఏం చెప్పినా మేము అర్థం కావట్లేదు. 3 వారాల్లోనే నేను చెప్పినట్టు, నేను చెప్పినట్టు, నేను నేర్పించినట్టు మీరు నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, నడుచుకోండి అంటలా, నడుచుకొనుచున్నారు. ఉందా? రెండవ వచనంలో ఏమో చదువుతాం. మైక్ పెట్టుకున్నావా? అసలు నేను మైక్ లేకుండా కూడా మంచి వాయిసే ఉంది కదా, మరి ఏం చేద్దాం? చదివేసాయి. మొదటి 2 వచనాలు చదువు. మీరేలాగు మీరేలాగు నడుచు. థ్యాంక్స్. ఈ పత్రిక రాసింది నడుచుకోమని చెప్పటానికి కాదు, మీరు ఆల్రెడీ నడుచుకుంటున్నారు. ఎంత మన గురించి రాయమంటే నడుచుకుంటురా అంటారు, మనం నడుచుకోం కదా. ఆ సంఘం ఎంత గొప్ప సంఘము! నాకు అసలు ద షార్టెస్ట్ చర్చ్, ద గ్రేటెస్ట్ చర్చ్ ఈజ్ థెసలోనికన్ చర్చ్. చాలా తక్కువ కాలంలోనే ఆరంభించబడింది, కానీ గొప్ప సంఘంగా తయారైంది. ఆ సంఘం పేరే థెసలోనికయ సంఘం. ఇంత గొప్పనా? నేను అనుకుంటున్నా నడుచుకోండి అంటున్నాడు అనుకున్నా. ఆయన ఏమన్నాడు? నడుచుకొనుచున్నారు. మరి ఎందుకు రాస్తున్నావా ఈ పుస్తకం అంటే, అందులో మీరు అభివృద్ధి చెందాలని. అభివృద్ధి. సో వీ నీడ్ టు ప్రోగ్రెస్. చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసిండ్రా? ఎట్టుంటుంది? నాకైతే లేవులే. నేను గవర్నమెంట్ స్కూల్లో, చిన్న స్కూల్ ఏదో మిషన్ స్కూల్లో చదివిన 5 వరకు. అసలు స్కూల్కి పోతే కదా ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్లు తర్వాత సంగతి. 6వ తరగతి నుంచి ఏదో కొద్దిగా ఇచ్చినట్టున్నారు. మా వార్డెన్ గారు చూసేవాళ్ళు, మా అమ్మ నాన్న చూసేవాళ్ళు కాదు హాస్టల్లో. ఏడొస్తారు వాళ్ళు.
అయినా వాళ్ళకి ఏమర్థమవుతుంది? చదువు రాదు. కొంచెం బైబిల్ చదవటం వచ్చేకేం చదువు రాదు. మా అమ్మకు అయితే బైబిల్ చదువుతున్నావు కదా, న్యూస్ పేపర్ చదవమంటే రాదు. మా నాన్న కనీసం అది వస్తుంది. సేవకులు సేవ చేశారు కాబట్టి ప్రోగ్రెస్. మీరు ఏం చేయాలంటే మీరు అక్కడేం రాసిన చదువు రాదు, ఎంత అభివృద్ధి చెందాలా? అంతకంతకు. ఓ మై గాడ్, సి ఫర్ ప్రోగ్రెస్ దెర్ ఈజ్ నో ఎండ్. అంతకంతకు. ఇప్పుడు 44 సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తున్నా, మరి పోయిన సంవత్సరం చేసింది ఈ సంవత్సరం మెచ్యూరిటీ అలానే ఉంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? పోయిన సంవత్సరం నువ్వు చదువుకున్న దేవుని వాక్యము ఇప్పుడు కూడా నీకు అదే జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం? దేర్ షుడ్ బి ప్రోగ్రెస్ అండ్ దేర్ షుడ్ బి కంటిన్యూస్ ప్రోగ్రెస్. అంతకంతకు. సంవత్సరాలు ఎదిగే కొంది డీప్గా వెళ్ళాలి వాక్యంలోకి, డీప్గా వెళ్ళాలి దేవుని జీవితానికి, లివింగ్కి. లర్నింగ్ అండ్ లివింగ్ షుడ్ గో డీపర్గా వెళ్ళాలి. మన మెచ్యూరిటీలో కూడా, మన యొక్క పరిపక్వత కూడా మార్పు రావాలి కదా. ఇక చూద్దాం. కాబట్టి మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను, నాకెంత ఆశ్చర్యమో, 3 వారాల్లో మీరు ఎరుగుదురు అనే కాడకొచ్చిండు. కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో. దేవుణ్ణి సంతోషపరచాలంటే నడుచుకోవాలి. నేర్చుకున్నానంటే సరిపోదు. నేర్చుకునే దేనికి? నడుచుకున్నటానికే కదా. నడుచుకోవాలి కదా. నేర్చుకున్నంత మాత్రం సరిపోదయా? నేర్చుకున్నా అంటే నడుచుకొని దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషపరచాలి. దేవుణ్ణి మన యొక్క జీవితాలు చూస్తే దేవుడికి 3 రియాక్షన్స్ ఉంటాయి. మన జీవితాలు చూస్తే 3 రియాక్షన్స్. మన గురించి సాతాను రోజు అక్కడ పోయి మన గురించి చెప్తా ఉంటాడు. ఆ పలానాడు ప్రభు ఆడి సంగతి నీకు తెలుసా? ఏందాడు అట్లాంటి మాట్లాడుతున్నాడు, ప్రసంగాలు అయితే చేస్తాడు కానీ ప్రవర్తించడు అనంగానే యేసు ప్రభువారు తలదించుకుంటాడు. తండ్రికి కంప్లైంట్ చేస్తాడు సాతాను. ఎప్పటికి కూడా సాతానుకి కంటిన్యూస్గా అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు ఆయనకి ఎంట్రన్స్ ఉంటుంది. కానీ 13వ అధ్యాయం ప్రకటనలో ఒక్కసారి కింద దంతారు, అప్పటిదాకా ఆడికి ఉంటుంది ఎంట్రన్స్. మంచిగా ఎంటర్ అవ్వచ్చు. అట్లనే ఒకసారి నేను మల్లారెడ్డిలో ఉద్యోగం చేస్తుంటే ఒక హెచ్ఓడి ట్రబుల్ చేస్తూ ఉంటే హెచ్ఓడి మీటింగ్ అందరికి పిలిచేవాడిని, ఆమెను కూడా పిలిచేవాడిని. అప్పుడు నన్ను చాలామంది అడిగారు, ఏమి సార్ ఆమెను పిలుస్తారు మీరు? వీటికి కూడా పిలవాలా? మీటింగ్కి ఓకే, మిగిలిన నాటికి కూడా ఎందుకు పిలుస్తున్నారు అంటే వాళ్ళకి అర్థం కాక 1 year అంతా నన్ను అడిగారు, ఎందుకు పిలుస్తారు సార్ మీరు? వాళ్ళంతా హైందవులు, క్రైస్తవేతరులు, ఎట్లా పిలుస్తారు సార్? మీకు మనసు లేదా? మీకు కోపం రాదా అంటే నేను అన్నా, ఎవరినండి సీక్రెట్ చెప్తా, ప్రపంచానికే పాపాన్ని తీసుకొచ్చిన సాతాన్నే దేవుడు అప్పుడప్పుడు రాణిస్తున్నాడు, ఇప్పుడు కూడా రాణిస్తున్నాడు. నేను రానిస్తే ఏమవుతుంది? మనం ఎవరినైనా రాణిస్తాం. సాతాను మన దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే యేసుప్రభు ముఖంలో ఉండే కళలే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, దుఃఖపడతాడు, తండ్రి దగ్గర గోజాడతాడు, తండ్రి వీడు నా రక్తము చేత కడుగబడిన వాడు, కొంచెం వాడి గురించి ఏం చేస్తాడంట? కుడి పార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తాడు. మన కోసం విజ్ఞాపన చేయించుకోవాలని ఉన్నామా? బాధపడే వాళ్ళకు ఉన్నామా? కొంతమంది గురించి చూస్తే పర్వాలేదులే అనిపిస్తుంది. పర్వాలేదులే. కొంతమంది గురించి ఏమో బాధపడతాడు తండ్రి. మన జీవితాలు చూసి మారు మనసు పొంది, అబ్బా ఇట్లా చేసిండ్రా వీడు, సంతోషపడాల్సిన కాడ దుఃఖపడతాడు. దేవుడు చెప్పలేదా, నరులారా మిమ్మల్ని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పలేదా?
సౌలు రాజును చేసినందుకు సంతాపపడ్డానని చెప్పలేదా? దేవుడు సంతాపపడ్డాడు. వ్యక్తుల కోసం సంతాపపడ్డాడు, జనాంగం కోసం సంతాపపడ్డాడు. మూడవది రాజు కోసం. మొదటి మానవాళ్ళంతటి కోసం సంతాపపడింది 6వ అధ్యాయం. అందుకే జలప్రళయం వచ్చింది. అక్కడ సంతాపడ్డందుకే జలప్రళయం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అభిషేకాన్ని చెప్తాడేమో చాలు, నాకు ఫస్ట్ భయం వేస్తుంది. సంతోషము, సంతాపము. సో సంతోషపరిచే వాళ్ళగా ఉన్నామా, సంతాపపరిచే వాళ్ళగా ఉన్నామా? దేవుణ్ణి మనం చూస్తే దేవుడు సంతోషం చేసే ఫంక్షన్ చేస్తాడా, సంతాపాన్ని ప్రకటిస్తాడా? అయ్యో వీడా అబ్బా అబ్బా. సంతాపపడేవాడిగా ఉండకు, నడుచుకోకు. సంతోషపరిచేవాడిగా నడుచుకో. ఇక మూడోవాడు ఉన్నాడు, మళ్ళీ అది సావత్తుంది. మళ్ళీ ఎందుకు అభిషేకాన్ని తర్వాత వస్తుందో నాకేమవుతుందో మరి. మూడవది సవాలు చేసే స్థితిలో ఉండు. సవాలు చేసే స్థితి. ఎవరు తెలుసా సవాలు చేసే స్థితి? చెప్పు, ఎగ్జాంపుల్ చెప్పు. యోబు. ఓ సాతానా, యోబు గురించి ఆలోచన చేసినవా? భూలోకమంతటిలో పాపములు లేనివాడు. ఈరోజు నా మొదటి ప్రశ్న ఏంటంటే, మనం నడుచుకునే నడక సంతాపం లాగుందా, సంతోషం లాగుందా, సవాల్ లాగుందా? సవాల్ లాగుంటే సాతాన్ దగ్గరే సవాలు కాదు. నువ్వు పోతుంటే, స్వార్థ సేవకు పోతుంటే ద్వారాలు టప్ప టప్ప తెరుచుకుంటాయి. నువ్వు పోతుంటే చాలు అన్ని తెరుచుకుంటా పోతాయి. ఎందుకంటే సవాళ్ళు చేసే వ్యక్తివి నీవు. పౌలు గారు అంటున్నాడు, ఓ దశలోనికైలారా, మీ నడక ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్పలేదు. అప్పటి నుంచి దేవుడు అనేక మంది కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి గురించి చెప్పాలా? సంతోషిస్తున్నాను. ఐఎమ్ ప్లీజ్డ్ ఇన్ హిమ్. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, మన నడక అలా ఉన్నది. ఈరోజు నేను 3 చెప్పట్లా, 7 చెప్పబోతున్నా. 3 అయితే అవే: నేర్చుకునుడి, నడుచుకునుడి, నిర్వేశించుడి. కొంచెం ఓపిక ఉంటే 7, ఓపిక లేకపోయినా 7. 1 నుంచి 8 వరకు నేను పెట్టుకున్నది ఏంటంటే నడక. ఇప్పుడు గొడవంతా ఏంటంటే ఎట్లా నడుచుకోవాలి. ఈరోజంతా నడక గురించే. నడక ఎట్లా నడుచుకోవాలి? మొదటిగా పరిశుద్ధతలో నడుచుకోవాలి. వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నడుచుకోండి. మీరు ఇంగ్లీష్ రాసుకుంటారో తెలుగు రాసుకుంటారో మీ ఇష్టం. వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నడుచుకో. పరిశుద్ధత నడుచుకోవటం ఎట్లా ఉంటుంది? ఆయన్ని సంతోషపరిచేటట్టు ఉండాలి. ఆయన నీ ఎడల సవాల్ చేసేటట్టు ఉండాలి, కానీ సంతాపపడేటట్టు ఉండొద్దు. ఎన్నిసార్లు మీరు పాపము చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే సంతోషంగా ఉండడు. తీస్తారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం, 31, 37, 38. నా ఆత్మకు సంతోషము ఉండదు. పరిశుద్ధాత్మని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని మనం 3 రకాలుగా బాధపరుస్తాం. సంతోషం లేదు అనిపించుకుంటాం, దుఃఖపరుస్తున్నావు అనిపించుకుంటాం, ఆర్పకుడి అనిపించుకుంటాం. అది కూడా వస్తుంది ఇక్కడే. కానీ ఎప్పుడు సంతోషపడాడు? వెనుక తిరిగితే, ఆ బ్యాక్ సైడ్ లైఫ్ ఉన్నప్పుడు సంతోషపడడు.
బ్యాక్ స్లైడ్ కాకండి, వెనుక జారకండి, వెనుక తీయకండి. డోంట్ విత్ డ్రా, బ్యాక్ స్లైడ్ కాకు, ముందుకు పోతా ఉండు. ముందుకు పోవాలంటే నీ ఒక్కడ వల్ల కష్టమైతే సంఘం సపోర్ట్ తీసుకో, సహవాసం సపోర్ట్ తీసుకో. జాగ్రత్త, నువ్వు మాత్రం వెనక్కపోతివా నువ్వు సంతోషపరిచేవాడివి కాదు, సంతాపపరిచేవాడివి. ఆలోచన చేయి, ఎన్నిసార్లు ప్రభువుని దుఃఖపరిచినావు? ఏది పరిశుద్ధాత్మ వద్దంటే అవి చేసినప్పుడు దుఃఖపడలేదు. ఆయన దుఃఖపడడం నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి, నువ్వు కూడా దుఃఖపడుతున్నావు. కన్నీరు కారుస్తుంటాం, దినమంతా పాపం చేస్తాం, రాత్రి వచ్చి ఏడుస్తాం, ప్రభా క్షమించు. అది ఎందుకురా ఏడుపు? దినమంతా ఎందుకు ఏడుపు? ఎందుకు? సంతోషం, నాకు సంతోషం లేదు అంటున్నాడు. ఈ మాట విశ్వాసముగా జీవించనన్న మాట బైబిల్లో 3 చోట్ల ఉన్నది. అసలు 4లో ఉంది. హబక్కూకులో చెప్పిండు, దాన్ని తీసుకొచ్చి పౌలు ఒక్కడే 3 సార్లు రాసిండు. రోమా 1లో రాసిండు, అది విశ్వాసము గురించి. రోమా నీతిమంతుడు గురించి 3 ముక్కలు ఉన్నాయా? నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. నీతిమంతుడు అనే మాట పుస్తకం కోసం ఈ ఒక్క వచనం మీద 3 పుస్తకాలు రాశాడయ్యా. ఓరే నాయన, ఏమున్నాయి? నీతిమంతుడు రోమాపత్రిక, విశ్వాస మూలము గలతీ పత్రిక, జీవించుట హెబ్రీ పత్రిక. పౌల 3 పుస్తకాలు రాసినవా ఈ ఒక్క మాట మీద? ఆ పౌలు రాస్తే ఈ పౌలు ప్రయత్నం చేస్తున్నాడు అంటే నా పేరు పౌలే కదా. ఆ పౌలు చెప్పిన దానికి ఈ పౌలు వివరించినది ఏమనగా, కాబట్టి 3 పుస్తకాలు రాసిట మన పౌలు గారి వచనం మీద. ఈ జీవించటంలో ఎవడైనా వెనక తీస్తే నా ఆత్మకు నీ యందు ఎందుకు పరిశుద్ధాత్మని సంతోషం లేదనిపించుకుంటావు? వెనక్కి తిరక్కు, వెనక్కి పోకుండా. కొంతమంది ఉంటారు, వాళ్ళ క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుందంటే 2 అడుగులు ముందుకేస్తే 1 అడుగు 3 అడుగులు వెనక్కి వేస్తారంట. వాళ్ళు వెనక పోతారా ముందు పోతారా? 2 అడుగులు ముందుకేస్తారు, 3 అడుగులు వెనక్కి వేస్తారు. ఓవరాల్గా ఏమవుతుంది? అట్టా ఉంది. జాగ్రత్త. కాగా రండి 4వ అధ్యాయంకి. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి నొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాం. వేడుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. కాబట్టి మొదటి 8 వచనాలు పరిశుద్ధత గురించే. ఇక చదవాల్సిన అవసరం కూడా లేదు, మన అటు తీయట్లేదు. కాబట్టి ఇక్కడ లేనివి చదివిస్తా, మిగిలిన మాత్రం చూస్తా ఉండండి చాలు. రైట్? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలామంది వచ్చి దేవుని చిత్తం కనుక్కోవాలి, దేవుని చిత్తం ఏంటి ఉండవా? దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తంలో నంబర్ 1 పరిశుద్ధంగా జీవించటమే. ఇక పెద్ద దేవుని చిత్తం కళ రావాలా, దర్శనం పడాలి, ఏంది తపస్సు చేయాలి? అవసరమా? ఉపవాసం చేయాలి, చెయ్యి, కానీ దానికోసం చేయకు. దేవుని చిత్తం చేయటం కొరకు ఉపవాసం చేయకు. దేవుని చిత్తాలు 2 ఉన్నాయి, రివీల్డ్ గాడ్స్ విల్ అండ్ స్పెసిఫిక్ గాడ్స్ విల్. తెరవబడిన దేవుని చిత్తం ఉన్నది, అది బైబిల్లోనే ఉంటుంది. దానికోసం నువ్వు కళ్ళు మూసుకో అవసరం లేదు, ప్రార్థన కూడా చేయవసరం లేదు, చదవటే చాలు. కానీ కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తం కనుక్కోవటం పెద్ద టాపిక్ అయిపోయింది, జనానికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. దాన్ని చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి ఎంత థ్రిల్లింగ్ ఉంటుందంటే, అన్న ఉద్యోగం అంటే దేవుని చిత్తం కనుక్కోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అసలు పెళ్లి దగ్గరికే వస్తుంది దేవుని చిత్తం. ఇక తర్వాత రాదా? ముందు వెనక లేదా? బాగా గుర్తుపెట్టుకో. ఏ చదువు చదవాలో నువ్వు దేవుని చిత్తం కనుక్కొని నీకు, ఏ ఉద్యోగం చేయాలో దేవుని చిత్తం కనుక్కొని నీకు, 3వ ప్రాముఖ్యమైంది ఎవరిని చేసుకోవాలనేది దేవుడు చెప్పడు.
చిన్న వాటికి జాగ్రత్త లేని నీకు పెద్ద చెప్తాడు. అసలు దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధముగా జీవించుటయే, మీరు పరిశుద్ధులగుటయే. అంటే పరిశుద్ధత ఏంటి సార్ అంటే వ్యభిచారం చేయకుండా జాగ్రత్త చేయొద్దు. జాగ్రత్త, నీ ఆలోచనలతో జాగ్రత్త. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. కొంతమంది పక్కనే ఉంటారు, చూద్దాం ఏమవుతుంది అని. పక్కనే ఉంటారు, దూరంగా ఉండాలి. అటు వస్తుంటే ఇటు పోవాలి. దూరంగా ఉండమంటే పక్కనే ఉంటానంటే దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. జాగ్రత్త. ఒకసారి నేను 87లో జేఎన్టీయూలో పనిచేస్తూ మాట్లాడుతున్న ఒక ఆమెతో, ఆమె పెళ్ళైన ఆమె, నేను బ్యాచిలర్ బాయ్. ఆమె ఏమంటుందంటే, జాన్ పాల్ ఏమున్నది, పెళ్లి కాకముందు సంబంధం ఇద్దరు ఇష్టపడి చేసుకుంటే ఏమవుతుంది? పెళ్ళైతే ఏంటి, పెళ్ళి కాకపోతే ఏంటి, ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపడి కలిస్తే ఏమవుతుంది అనగానే ఒట్టు పెట్టి, ఆమెతో నేను మాట్లాడితే ఒట్టు పెట్టు. ఎందుకు? దూరముగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఏ స్నేహితులైతే నిన్ను అలాంటి డిస్కషన్లో తీసుకెళ్తున్నారో దూరంగా ఉండాలి. ఏ సైట్స్ అయితే నిన్ను ఇందులోకి తీసుకెళ్తున్నాయో, ఇక్కడ సైట్ చూడ, అక్కడ సైట్ కొట్ట, అవసరమా? ఈ సైట్ ఎందుకు, ఆ సైట్ ఎందుకు? నీ సైటే నాశనం అయితే తప్పున్నది నీ సైట్లో, ఆ వెబ్సైట్లో కాదు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ వెబ్సైట్, దేర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ యువర్ సైట్. నీ సైట్లో ఉంది ప్రాబ్లం. దాన్ని తీసుకెళ్ళి నా వెబ్సైట్లో ప్రాబ్లం ఉంది. ఏం వెబ్సైట్లో ప్రాబ్లం ఉంది? ఏముంది? మీరు సీక్రెట్గా చూస్తున్నాం అనుకున్న వాటిని రహస్యం తెలుసా మీకు? మీరు సీక్రెట్గా చూస్తున్నాను మీరు అనుకుంటున్నారు, ఒక్కడనే ఉన్నా ఎవరు లేరని. ఈ ఐపీ గూగులోడికి చక్కగా తెలుసు, పోలీసుడు వచ్చి పట్టుకెళ్తాడు. 2 సంవత్సరాల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిలీజ్ చేసింది, పిచ్చి చేస్తే పట్టుకెళ్తారని. దీని ఐపీ అన్న సంగతి మీకు తెలుసా? Every mail address has IP, every system has IP. Everybody knows where you are, what are you seeing. నువ్వు ఎక్కడున్నావో, ఏం చూస్తున్నావో వాళ్ళకి తెలుసు అన్న సంగతి నీకు తెలుసా? ఒకసారి అమీర్పేటలో అమెరికా నుంచి కంపెనీ పెడితే ఒక టప్పుని వచ్చి ఆన్ చేసిండు. నా సిస్టంలో ఉన్న 50 సిస్టమ్స్ ఉంటే మెయిన్ సిస్టమ్ను నొక్కిండు, ఎంటర్ అయ్యిండు. అవంగానే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, సంబడి హ్యాస్ ఎంటర్డ్ ది సిస్టమ్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఇండియా, హైదరాబాద్, అమీర్పేట్. హూ ఇస్ దట్ అన్నాడంతే. డూ యు నో ద ఐపీ విల్ బి నోన్ టు ఎవ్రీబడి? ఒరే పిచ్చోడా, ఎవరు చూడలేదు అనుకుంటున్నా, నువ్వు పిచ్చోడివి. అందరు నిన్ను చూస్తున్నారు, నువ్వు చూస్తున్నావని. దూరంగా పారిపో. యోసేపు పారిపోలే. ఇంకొక టాప్ సీక్రెట్ చెప్పనా? పండగ చేసుకోండి. ఎవరైతే పాపానికి దూరంగా పారిపోతారో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. The further you go from sin, the nearer the God will be with you. నువ్వు పాపానికి ఎంత దూరంగా పోతావో దేవుడు నీకు అంత దగ్గరైతాడు. ఇంతే ప్రిన్సిపల్. ఇట్ ఈస్ నాట్ ప్రపోర్షనల్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పాపానికి ఎంత దూరం పోతే దేవుడంతా నీకు దగ్గరైతాడు. దశలోనికైలారా, అదే దేవుని చిత్తం. ఉండుట అన్నాడా? ఉండుట ఏ అన్నాడా? ఏలోనే ఉంది కథ అంతా. ఉండుట దేవుని చిత్తం కాదు, ఉండుట ఏ దేవుని చిత్తం. మొదటిగా చాలామంది అంటారు పెళ్లి కాకముందు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయని. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అన్న పెళ్ళైనాక ఎక్కువ వస్తున్నాయి ఏంటన్నా?
పెళ్ళైనాక ఎక్కువ వస్తున్నాయి ఏంటి నేను అన్నా. అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకు రాలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్కువ వస్తున్నాయి అన్నాను. జాగ్రత్త. నీకు పెళ్ళయిందా అవ్వలేదా అనేది కాదు, నీకు బుద్ధి ఉందా లేదనేదే పాయింట్. ఆ బుద్ధి పెళ్ళవంగానే మారదు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక కామాభిలాష ఎందుకు కాక, అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందు ఉండు. పరిశుద్ధత ఎందు నువ్వు ఉందాడా, నువ్వు మనంత కథ నువ్వులే కదా. నువ్వు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుట ఏనా ఏ ఉండుట ఏ దేవుని. నాకు చిన్నప్పుడు ప్రసంగాలు చేసేటప్పుడు కుర్రోళ్ళు వచ్చి అడిగేవాళ్ళ, అన్న దేవుని చిత్తం తెచ్చి వరి రారా దేవుని చిత్తం అని చెప్తారా, తర్వాత చూద్దారా, ఇదేనాక చెప్పు. పరిశుద్ధంగా జీవించు. అన్యజనులు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందు. ఇంకొక విషయం చెప్పనా మీకు, ఈ 4వ వచనం 3వ వచనం ఏం చెప్తుందంటే పాపపు క్రియల గురించి చెప్తుంది. 4వ వచనం ఏం చెప్తుందంటే పాపపు ఆలోచన గురించి చెప్తుంది. ఇట్స్ నాట్ టాక్. 2 సార్లు ఎందుకు రాసిండు? ఎందుకంటే ఒకటేమో క్రియల గురించి చెప్తుంది 3వ వచనం, 4వ వచనం వచ్చేలేకి థింకింగ్ గురించి చెప్తుంది. అబ్బాయి నీ థింకింగ్ ఎలా ఉంది? అభిలాష, ఆశ, ప్యాషన్, ఏదో చూద్దాం, ఏదో చేద్దాం, ఏమో చేద్దాం. ఆశ, అభిలాష. God is checking your deeds and your thoughts regarding to the holiness. పరిశుద్ధతను పాడు చేసే నీ క్రియల గురించి, నీ యొక్క ఆలోచన గురించి దేవుడు అంటున్నాడు, ఈ రెండేనయ్యా నా చిత్తం. అసలు దేవుని చిత్తము క్రియల గురించి ఆలోచిస్తాం కానీ థింకింగ్ గురించి అనే సంగతి ఇక్కడే ఉన్నది. డిజైర్స్ 4వ వచనం ఇంగ్లీష్ చదువుతా చూడు. దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ నో హౌ టు కంట్రోల్ హిస్ బాడీ, హిజ్ ఓన్ బాడీ ఇన్ హోలీనెస్ అండ్ హానర్, నాట్ ఇన్ ద జస్ట్ ప్యాషన్ లైక్ జెంటైల్స్ హు డు నాట్ నో. ఓన్ బాడీ, నీ శరీరాన్ని, నీ ఘటాన్ని చూడు. ఘనత ఎందు ఏం రాసిండు? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమంటే చాలే. తన ఘటమంటే చాలదా సార్? తన ఘటమంటే చాలదు. తన ఘటాన్ని కాపాడుకొనుటయే ఎరిగిండుటయే దేవుని చిత్తం. వాకింగ్, ఈరోజంతా వాకింగ్, నడుచుకోవటంలో మొట్టమొదటి నడుచుకోవటం పరిశుద్ధత, దేవుని చిత్తం. ఈ విషయం అందు ఎవడును ఘనత బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత ఉంటే ఏమొస్తుంది? రెస్పెక్ట్ వస్తుంది రా నాయన నీకు. హానర్. ఆ రోజున నేను బీటెక్ చదువుకుంటూ ఇట్లా పోతే క్లాసులోకి వెళ్తే లెక్చరర్స్ వచ్చిన లెగవలేని స్టూడెంట్స్ టప్పని లెగుస్తారు. జాన్ పాల్ వచ్చాడు అని పిచ్చిగా కూర్చొని పిచ్చిగా గ్రూపుల్లో. అప్పుడు నేను బీటెక్ ఎప్పుడు చేసిన? నేను 82 చేసిన. మరి అంత ముసలిలాగా చూడకు, కొంచెం ముసలోండి అంతే. 82లో మొదలుపెట్టి 86లో చేసిన. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన. వాళ్ళు ఎవరు లెక్క చేయరు, ఇష్టం వచ్చిన కూర్చుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టం వచ్చిన కూర్చుంటారు. నేను పోతే చాలు ఎవరికాడు సెట్ అయిపోతాడు. నా బాధ అంతా ఏంటంటే ఆ రోజు స్టూడెంట్ లాగా నాకు అంత విలువ ఇచ్చిండు, ఇప్పుడు ప్రిన్సిపల్ లాగా అంత ఎత్తున్నారు లేదా అని. అంటే మీరు అంటారు లేదు సార్ మీ హోలీనెస్ తగ్గిందామని. నా హోలీనెస్ తగ్గలేదు కానీ మీ స్టైల్ పెరిగింది. ద పాయింట్ ఈస్ యూ గెట్ ఎ గ్రేట్ హానర్ ఇఫ్ యూ మెయింటైన్ హోలీనెస్. కెన్ యూ ఎంజాయ్ దిస్ వర్డ్? హెచ్ టు హెచ్. ఇవాళ నేను చెప్పేది హెచ్లే.
హోలీనెస్ నుంచి ఏమొస్తుంది? హానర్ వస్తుంది. ఎంత రెస్పెక్ట్ ఇస్తారా నాయన నీకు? అసలు లెక్చరర్సే రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా మీకు? మీ సొంత లెక్చరర్స్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఓరి ఈ పిల్లోడితో మాట్లాడకూడదురా, ఈ అమ్మాయితో మాట్లాడకూడదురా, ప్రాబ్లం. ఎంత కరెక్ట్ అంటారు. మేమందరం కలిసి టూర్కి వెళ్తాం కదా, అందరం కలిసి బస్ వేసుకొని మద్రాసు వెళ్ళినాం. 2 వారాలు వెళ్ళినాం ట్రిప్పు. మంచిగా హోటల్లో ఉన్నాం అందరం. ఆ హోటల్లో నుంచి బయట నుంచి నేను ఎంటర్ అవుతుంటే మమ్మల్ని తీసుకెళ్ళి మా హెచ్ఓడి అంటున్నాడు, జాన్ పాల్ కొంచెం ఆగు, నిన్ను ఒక మాట అడగాలి. నీ సంతోషానికి రహస్యం ఏంటి? 4 సంవత్సరాలు చూస్తున్నా, ఎంత హ్యాపీగా ఉంటావేంటి నువ్వు? ఆ లెక్కను చూస్తే క్లాసులో ఉన్న 60 మందిలో నువ్వు చాలా పేదవాడివి కదా. నీకు బట్టలు కూడా చక్కగా ఉండవు. 4 మైళ్ళు నడిచి వెళ్ళాలా, నడిచి రావాలని రోజు. మరి ఏంది నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు? యు గెట్ ఎ గ్రేట్ హానర్. నీకు రెస్పెక్ట్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. మా చైర్మన్ అడుగుతున్నాడు, నువ్వు ప్రసంగాలు చేస్తావు కదా అన్నాడు. ఆయన ప్రసంగాలు చేస్తాను అందరూ తెలుసు ప్రసంగాలు చేస్తానని. ప్రసంగాలు చేస్తావు కదా అన్నాడు. చేస్తాను. నేనన్నా, అందుకే సంతోషంగా ఉండు. నేను క్రైస్తవుడను ప్రసంగికుడను కాబట్టే సంతోషంగా ఉండు. నీ గల్లా పెట్టెలో నుంచి 1 పైసా నేను తీసుకోను, జీతం తప్ప. ప్రిన్సిపాల్ పొజిషన్లో ఉంటే ఎన్నెన్నో ఉంటాయి. ఆయన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, 1 పైసా తీసుకోడు. కానీ గెట్ ఎ గ్రేట్ హానర్, రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి పరిశుద్ధత, ఎంత పరిశుద్ధత ఉంటే అంత రెస్పెక్ట్ వస్తుంది. 2 చెప్పినా కదా. నువ్వెంత దూరంగా ఉంటే, పాపానికి ఎంత దూరంగా ఉంటే దేవుడు అంత దగ్గరగా ఉంటాడు. 2వది, నువ్వెంత పరిశుద్ధుడిగా జీవిస్తే అంత హానర్ వస్తుంది. భయ్, నీ కంపెనీలో నువ్వంటే రెస్పెక్ట్ ఇస్తారు, అంత రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించు, ఎవరిని మోసం చేయకుండా. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ఏం చేస్తాడు? ప్రతిదండనంటే లెక్కలు తీస్తాడు. ఎవరినన్నా మోసం చేసినవేమో లెక్కలు తీస్తాడు. కాబట్టి 7వ వచనం అందరు కలిసి చదువుదామా? ఇక పరిశుద్ధులగుటకి మనల్ని పిలిచని కానీ ఆపత్రులు ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ లర్నింగ్, ఇట్ ఈస్ కాలింగ్. ఇది నేర్చుకునటమే కాదు, ఇది పిలుపు. ప్రభు పిలిచిందే పరిశుద్ధులుగా జీవించటానికి. గొప్ప జనాంగముగా, పరిశుద్ధ జనంగా పిలిచాడు మనల్ని. కాబట్టి మొదటి దాన్ని నేను ముగిస్తున్నాను. కాకపోతే 8వ వచనం, కాబట్టి ఉపేక్షించువాడు మనుషును చేపట్టు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఉపేక్షించడం అంటే అర్థం ఏంటి తెలుసా? తాను ఉపేక్షించుకొని అంటే తగ్గించుకోమని కాదు, కరెక్ట్ అనుకోకది. ఇఫ్ ఎనీబడి ఈజ్ డిస్గార్డింగ్, ఎవరైనా సరే అగౌరవం పరిస్తే అర్థం. ఉపేక్షించటం అంటే అక్కడ అగౌరవపరిస్తే. నువ్వు అగౌరవపరిచేది మనిషిని కాదు, దేవుణ్ణి. ఇది కష్టంగా ఉందేమో, వైరున్న పర్లేదు కదా. అగౌరవపరిస్తే మనము పరిశుద్ధాత్ముని, దేవుణ్ణే అగౌరవపరుస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. 2వ దానికి వెళ్ళిపోదాం. మొదటిది ఏమని చెప్పినా, పరిశుద్ధులుగా జీవించటం 1 నుంచి 8 వరకు. 9 నుంచి 10 వరకు కేవలం 2 వచనాలు మాత్రమే. 9 నుంచి 10 వరకు. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుట దేవుని చేత అదిగో నేలే ఉన్న ఎన్నడా దేవుని చేతనే నేర్పబడితిరి, మా చేత నేర్పబడలేదు. మేము చేసే ప్రసంగాలు మేము చేయటం లేదు, దేవుని చేతనే
నేర్పరచబడ్డారు, దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగునని మాసిదోనియందున్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారిని బట్టి మర్యాద. ప్రేమ అంత చాలు, అంత మటుకు చాలు. ఎందుకంటే ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ బంద్ చేయండి. ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుచుండవలను. అభివృద్ధి చెందుచుండాలి. సో ప్రేమయందు మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఇక్కడ కూడా ఉంది, మళ్ళీ అభివృద్ధి చెందాలి, మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలి. మేము ప్రేమిస్తూనే ఉన్నామండి అంటే అర్థం సరిపోదు, మరి ఎక్కువగా ప్రేమించాలి, ఉండాలి. ఒకరినొకడు ప్రేమించుకున్నట్టుకే దేవుని నేర్పరిచాడు. మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలి. కాబట్టి మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది 11, 12 కలిసి ఉన్నాయి కాబట్టి చదువుతున్నా. ఎక్కడి నుంచి చదవాలంటే అది, మరి సంఘమునకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేనట్టుగా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయుట యందును, సొంత కార్యములు జరుపుకున్నట ఎందును, మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించు. మూడో చెప్పు, నువ్వే చెప్పు. టైటిల్ అన్నీ పాలొస్తాయి. మొదటి పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది పని. అరే ఏం పని అసలు? వీళ్ళ సంగతి ఏంటి తెలుసా? ఎందుకంత తొందరగా రాస్తున్నాడంటే, రెండవ రాకడ వస్తుంది, మీరు పనులన్నీ మానుకోండి, అందరం ఎదురు చూద్దాం, నేను పైకే చూద్దాం, కింద చూడకండి అన్నట్టు చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందుకు రాసిండు, ఇప్పుడే వచ్చేసింది రెండవ రాకడ అని చెప్పారు వాళ్ళు. ఆ తప్పుడు బోధను కరెక్ట్ చేయటం కోసమే ఈ పత్రిక రాసిండు. ఇప్పుడే రావట్లేదు, మీరు పనులు మానుకోకండి. మీకు విన్నారా ఎప్పుడన్నా చరిత్రలో? కొన్ని దేశాలు ఏం చేస్తారో తెలుసా మీకు? చేసి జరిగినాయి. ఒక ఆయన అన్నాడు, రేపే వస్తున్నాడు దేవుడు, వచ్చేస్తున్నాడు, డేట్ పెట్టేశాడు. డేట్ పెట్టగానే అందరు కలిసి వాళ్ళ ప్రాపర్టీలు, ఆస్తులు, పాస్తులు అన్ని తెచ్చి రాసిచ్చారు ఆయనకి. యేసు ప్రభు రాలేదు, ఆస్తులు వెనక్కి రాలేదు. అలాంటి మోసం ఇక్కడ జరుగుతుంది. వీళ్ళకి నేర్పిస్తున్నారు, అందరూ పనులు మానుకొని కూర్చున్నారు. అయ్యలారా, కొంతమంది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నాక పనులు చదువులు మానేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు బాగా తెలుసు ఒక ఆయన, యేసు ప్రభు నమ్ముకోకముందు వాళ్ళమ్మ ఆ పిల్లోడి కోసం ఏడుస్తూ ఉండేది ఎప్పుడు మారతాడా అని. మారు మనసు పొందకముందు ఆయన కాలేజీ ఫస్ట్ వస్తే, మారు మనసు పొందినాక ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిండు. మారు మనసు పొందిన దానిక ఏమిరా నీ మారు మనసు? అప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ ఏడుతుంది. చచ్చేదాకా ఏడిచింది. ఎవరు చచ్చేదాకా? ఆయన, ఆమె తల్లి చచ్చేదాకా ఏడుస్తూనే చచ్చింది. మూడో ఏడుపు అంటే జీవించటమే అర్థం కావట్లేదు. మారు మనసు పొందకముందు ఏడ్చింది మారలేదని, మారు మనసు పొందినాక ఏడ్చింది చదువు మానేసిండని. ప్రార్థనలు చేసుకున్నాడు, చదువు మానేసిండు. తర్వాత ఏడ్చింది జీవితమే చేతగట్లేదని. అయ్యలారా, పనిని చేయండి. మీ సొంత కార్యాలు మీరు చేసుకోండి. మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును, మీ చేతుల్లో పనిని చేయటం ఎందును ఆశ కలిగి ఉండాలి. మీ కార్యాలు ఎవడు చేస్తాడు? కొంతమంది సహవాసం అనగానే ఎంత చేస్తారంటే, పాస్టర్ గారు రండి, ఏం రావాలండి? రండి సార్, రండి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. ఏం పని ఉండదు సార్. ఎవరైనా పంపించండి సార్, పని చేస్తారు. ఎవడు పని చేస్తాడు? కూలోళ్ళ సంఘం కూలోళ్ళని పంపిస్తుందా మీకు? పాస్టర్ గారు వచ్చి నీకు ఎంత మాట్లాడో తెలుసా? మీకు తెలుసో లేదు, కొన్ని సంఘాలు ఇక్కడ కూడా ఏమంటారు, మరి ఏమంటారు తెలుసా? సేవకుడు వచ్చాడండి, సేవకుడిని పిలవండి. సేవకుడా?
దేవునికి సేవకుడా, నీకు సేవకుడా? ఏం పేరు పెట్టినవరా నాయన? వీళ్ళు కూడా అదే చెప్పి పిలిపించుకుంటున్నారు. మేము సేవకులం. సేవకులండి, పై సేవ చేయి, పోయి సొంత కార్యాలు, నీ సొంత కార్యాలు నువ్వు చేసుకో, నీ పనులు నువ్వు చేసుకో. డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ డోంట్ బికమ్ లేజీ. కాబట్టి మూడవ పని ఏంటంటే పనులలో నడుచుకోండి, పరిశుద్ధతలో నడుచుకోండి. రెండవది ప్రేమతో నడుచుకోండి, పనులు చేసుకుంటూ నడుచుకోండి. అసలు ఇంకోటి ఉంది, రెండవ దశలో రేపు చెబుదాం అనుకున్నా, ఇప్పుడే చెప్తా. 3వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఎవరైనా పని చేయకపోతే ఆడేం చేయకూడదు? భోజనం చేయకూడదు. పని చేయని వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయొద్దు. ఈ రోజుల్లో కొన్ని క్యాంపులకు కూడా వెళ్తే వాళ్ళే పైసలు ఇస్తున్నారు. పైసలు ఇస్తే కట్ట, అసలు భోజనం నేను కడతా పోయా, వాల్యూ తెలియట్లా. భోజనాలు పెడుతున్నాం, వాల్యూ తెలియట్లా. పని చేయి. ఏం పని? వాడికంట నచ్చిన ఉద్యోగం వస్తేనే జాబ్ చేస్తాడట. నచ్చదాకా ఎవరు పోషించాలి నిన్ను? నచ్చిన ఉద్యోగం రావాలా అంటే ఎంత? 50,000 జీతం కావాలా? నేను ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు 86లో నా జీతము ఎంత ఉండొచ్చు? గెసగొట్టు, ఎంత ఉండొచ్చు? 500? హోరి, నువ్వు మరీ తక్కువనా? సరే, 1000 రూపాయలు. నేను 1000 రూపాయల ఉద్యోగానికి చేరితే కొంతమంది నా స్నేహితులు ఈ 1000 రూపాయల అని అట్టే కూర్చున్నారు. వాళ్ళ కళ్ళ ముందే అది 1,50,000 కూర్చునేదాకా. అప్పుడు వాడు కళ్ళు తెరిచిండు. జాగ్రత్త. నేను డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో 1000 రూపాయలకు ఉద్యోగం చేరిన, అంతే. సర్టిఫికెట్ పెట్టినాం. వాళ్ళకు రూల్ పెట్టారు, సెమిస్టర్ మధ్యలో వెళ్ళకూడదు అన్నారు. సెమిస్టర్ అయినాక ఎవడు పిలుస్తాడు? అది వాళ్ళకి తెలుసు. సెమిస్టర్ మధ్యలో వెళ్ళకూడదు అర్థం ఏంటంటే ఇక నీ బతుకు ఇక్కడే అని. సర్టిఫికెట్ పెట్టినా, నా ప్రొవిజనల్ సర్టిఫికెట్ పెట్టినా. నా పక్కన ఒకడున్నాడు, వాడు వచ్చాడు, అరే జాన్ పాల్, ఎందుకు ఈ కష్టాలు మనకి, పద. మన సర్టిఫికెట్ పోయిందని చెప్తే యూనివర్సిటీ వాళ్ళు ఇంకో డూప్లికేట్ ఇస్తారు. మంచి ఐడియా ఇచ్చిండు. ఏం చేద్దాంరా? బీడీఎల్లో జాబులు పడ్డాయిరా. బీడీఎల్ తెలుసుగా? బీడీఎల్ అంటే ఏంటి? అయ్యో, మీకు టీసీఎస్ తెలుసు కానీ బీడీఎల్ ఏం తెలుస్తుంది నాయన? మీకు సాఫ్ట్వేర్ కంపెనీ తెలుస్తుంది కానీ హార్డ్వేర్ కంపెనీలు ఏం తెలుస్తుంది? భారత్ డైనమిక్. ఇప్పుడు కూడా 3వ మాటనే చెప్పట్లేదు సార్, లిమిటెడ్. వాడు నేను రాను పో అన్నాను. నేను రాను, అబద్ధం ఆడాను, వెళ్ళిపో. వాడు వెళ్ళాడు, ఉస్మానియాలో వెళ్ళాడు, డూప్లికేట్ తీసుకున్నాడు, బీడీఎల్లో జాబ్ చేరాడు. అది 86 వెళ్ళాడు. నన్ను ఎట్లా చూసినంటే చేతగానోడా, దిక్కులేనోడా, బుర్రలేనోడా అని తిట్టెళ్ళిపోయాడు. 2008లో నేను ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయితే ఆడు నాకు కలిసిండు. 2008లో అంటే ఎంతకాలం గమనించుకో, సుమారుగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత గడిచిండు. అరే జాన్ పాల్, ఎక్కడ పని చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రిన్సిపల్ అయినా రాను. మళ్ళాడికి నా మీద కీతరాగా ఉన్నది. నీ జీతం ఎంతరా అన్నాడు. నేను నీ జీతం చెప్పరా అన్నాను. 75,000 అన్నాడు. నేనన్నా నాదేమి లేదురా, నీకన్నా డబల్ అన్నా. చచ్చింది గొర్రె.
కిలకిలాడి తణుకులాడి ఉన్నాడు. ఆ రోజు నేను చేసింది ఏంటి అని. చాలామంది అట్లా నిన్ను కీతరాగా చూస్తారు. జాగ్రత్త, తప్పు చేయకు, ప్రభువే చూసుకుంటాడు. నిలబడు, పరిశుద్ధంగా జీవించు, పని చేయి, నీ చేతికి దొరికిన పని చేయి. ఈ రోజున నా గొడవంతా ఏంటంటే, నీ బీటెక్ మొత్తానికి మీ అమ్మ నాన్న ఒక్క పైసా కట్టలేదు. బీటెక్ అయిన తర్వాత ఒక్కసారి మీ నాన్న చేత ₹1,00,000 కట్టించినావు. ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రైనింగు, సాఫ్ట్వేర్ జాబు, ప్లేస్మెంట్స్. చస్తున్నాడు ఆయన, మీ నాన్న. ఏం గట్టిస్తున్నారు మీరు డబ్బులు? ఆ ₹1,000 చాలక నేను ట్యూషన్లో చెప్పి ₹1,000 నాకు, మిగిలిన పైసలన్నీ మా నాన్నకు, ఆయన కుటుంబానికి సాగటం మొదలు పెడితే అది 5-10 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి మొదలుకొని 30 సంవత్సరాలు అట్లే నడిచింది, లక్షల దాకా. అమ్మ నాన్నను బాధ పెట్టకు. నీ చేతికి వచ్చిన పనిని వంచన లేకుండా పని చేయి. అందిన పనిని చేయి, వచ్చిన పనిని చేయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలా మీకు? వస్తాయి, అయ్యే వస్తాయి. ట్రైనింగ్ ₹1,00,000 గడితే 50,000 జీతం వస్తుంది. కట్టకపోతే ₹10,000 జీతం వస్తుంది. చెయ్యి, ఏమవుతుంది? షాపింగ్ మాల్లో పనిచేస్తే సిగ్గా? షాపింగ్ మాల్లో పనిచేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది? షాపుల్లో పనిచేస్తే ప్రాబ్లం అవుతుందా? చిన్న చిన్న జాబులు చేస్తే ప్రాబ్లం అవుతుందా? ఖాళీగా కూర్చొని తింటే ఏం బాగుంటుంది? పని చేయని వాడు భోజనం చేయకూడదు. 18 సంవత్సరాలు దాటితే నువ్వు మేజర్ అయిపోయినావు. మీ అమ్మ నాన్న మాట వినకుండా ఉండటానికి 18 ఏళ్ళు దాటినాక మీ అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకోకూడదని బుద్ధి లేదా? నీ లైఫ్ని నువ్వే నిర్ణయించుకునే వయసు వచ్చేసింది నీకు. నీ తిండిని నువ్వు తినే వయసు రాలేదా? నేను బీటెక్ చదివిందంతా మెట్రిక్ ట్యూషన్ చెప్పి నెలకు ₹50. అమ్మ నాన్నని బాధ పెడతారు. బీటెక్ చేస్తూ కూడా నువ్వు ట్యూషన్ చెప్పలేవా? పని చేయి. నువ్వు నడుచుకోవాల్సిన మూడో నడత ఏంటంటే పని చేయి. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. మీకేమి కొదువుగా లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మలను హెచ్చరించుచున్నా. ఈరోజు నా మాటలు విన్నాక ఇమ్మీడియట్గా మీరు పనిలో చేరాలి. చిన్నదో పెద్దదో పని చేయాలి. నీ సొంత పనులు చేసుకో. ఏమయ్యా, వాడు సంవత్సరంలో వచ్చిన జీతం నీకు 5 ఏళ్ల తర్వాత వస్తుంది, ఏమవుతుంది? కానీ నువ్వు బాధ పెడితే 5 ఏళ్ల ముందే చస్తాడురా మీ నాన్న. బాధ పెట్టకు, అమ్మ నాన్నను బాధ పెట్టకు. వారిని కన్నీరు తీసుకొని రాకు. అమ్మ నాన్న కూలి పని చేస్తుంటే నీకు ₹1000 జీతం, ₹10,000 జీతం చేయటానికి నీకు సిగ్గు అవుతుందా? మీ అమ్మ నాన్న ఎండలో ఎండుతుంటే నువ్వు ఏసీ షాపింగ్ మాల్లో పని చేయటానికి సిగ్గు అవుతుందా? జాగ్రత్త. సొంత పనులు కూడా చేసుకోలేవా నువ్వు? మూడవది పని. 4వ దానికి వెళ్ళిపోదాం. 4వది
13 నుంచి చివరి దాకా, 13 నుంచి చివరి దాకా నేను చదువుతాను కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. కాబట్టి దీనికి ఏం పేరు పెడదాం? పా రావాలంటే ప్రభు రాకడ, హెచ్ రావాలంటే హోప్. వాక్ ఇన్ హోప్. వాక్ ఇన్ హోప్. వాక్ ఇన్. ఇందాక పనికి ఏం రాసుకున్నా తెలుసా? నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా చూడు. వాక్ ఇన్ హోలీనెస్, రెండవది వాక్ ఇన్ హానర్ ఆర్ లవ్, మూడవది వాక్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్. హ్యాండ్స్, వర్క్ విత్ హ్యాండ్స్. ఇక నాలుగవది హోప్, నిరీక్షణ. ప్రభు రాకడ గురించిన నిరీక్షణ కలిగి ఉండండి. దుఃఖపడవద్దు. అరే చచ్చిపోతే ఏదేదో మాట్లాడతారు, నన్ను చాలా వింతగా చూస్తారు. మొట్టమొదట నేను ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా, సంతంగా పెట్టిన మా అమ్మ చచ్చిపోయింది ఫస్ట్ డే. అది చెప్పాను అనుకో, ఏడుతారు నన్ను, కాలేజీ వాళ్ళు పీకెత్తారు. అందుకే చెప్పకుండా పోయి అంత కార్యక్రమం చేసుకొని వచ్చేసిన. 2 గంటలకు చనిపోయింది. 7 గంటల దాకా నేను కాలేజీ పనే చేసిన, పోలే. మొత్తం అక్కడ హైదరాబాద్లో చనిపోయింది హాస్పిటల్లో. మొత్తం అరేంజ్ చేసింది నేనే. అందరికి చెప్పిన, నేను తప్ప ఎవరు డబ్బులు కట్టొద్దు. మా అమ్మకి చిన్నప్పుడే చెప్పిన, నా ఉద్యోగం రాగానే, నేను ఒక్క కొడుకులాగా మీ ఇద్దరిని చూసుకుంటా, చచ్చేదాకా మీ డబ్బులకి ఎవరు కట్టరు, నేనే కడతా. 8 మంది సంతానం కడతానంటే కట్టడానికి లేదన్నా, నేనే కట్టాలి. అప్పుడు భయంకరమైన సమస్యలో ఉన్నా. క్రెడిట్ కార్డు మొత్తం తీసి కట్టిన. నా భార్య కడుతుంది, నేను కూడా కట్టాను. మళ్ళీ భార్య తెలియకుండా కట్టకూడదు. మొత్తం సెట్ చేసిన. 7 ఇంటికి చేరిన. ఇంటికి చేరితే మా చెల్లి అంటుంది, అన్నయ్య అమ్మ దగ్గరికి పోదాం అమ్మ, నువ్వు భోంచేయి. మా నాన్న అంటున్నాడు, పద అమ్మ దగ్గరికి పోదాం, భోంచేయండి పోదాం. 7 నా భార్యకి చెప్పిన, ఆమె చచ్చిపోయింది. అంతే. ఎప్పుడైతే నేను లేట్ చేస్తున్నానో వీళ్ళకి మెల్లిగా డౌట్ వచ్చింది, చచ్చిపోయిందా అని. వెళ్ళినాం, పాతి పెట్టినాం. మా నాన్న ఒకటి నేర్పించిండు, సేవకుడు కదా. అదే రోజు, దాని పేరేమంటారు, మెమోరియల్ మంచి బాగాలేదులే, కృతజ్ఞత కూడిక. అదే రోజు కృతజ్ఞత కూడిక జరగాలి. అది కాకుండా ఇంకొక రోజు పెడితేరా అది లోకమవుతుంది అని నేర్పించిండు ఆయన. మా నాన్న బతికే ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినాలి. మళ్ళీ వేరే రోజు పెడితే ఆయన తంతాడు, ఆడే ఉన్నాడు. రోజు సేమ్ డే ముగించేసినాం, అంతే. మల్లారెడ్డిలో చేరిన, నాన్న చచ్చిపోయిండు. అదే రోజు పాతిపెట్టి వచ్చిన. మా నాన్న చచ్చిపోయాడని 1 మంత్ అయినాక చెప్తాడు అందరికీ. ఎందుకంటే ఎందుకు వచ్చినావు, వస్తే మాకేమనవుతుంది, మా కాలేజీకి ఏమనవుతుంది అని భయపడతారు కదా. మన బాధ కూడా చూడు, వాళ్ళు భయపడతారు. 14 రోజుల ముందు రాకూడదు కదా. అదే రోజు డిసెంబర్ 14న ప్రసంగం చేస్తుంటే ఫోన్ వచ్చింది. ఎవడ్రా ఫోన్ చేస్తున్నాడు అనుకున్నా. ప్రసంగమైన ఎత్తితే నాన్న చచ్చిపోయాడు అన్నారు. తెల్లారి పొద్దున్నే పోయినా, 15వ తారీఖు ఒక్కరోజే ఖాళీ ఉంది నా ప్రసంగానికి, అప్పుడే చచ్చిపోయాడు ఆయన. పాతిపెట్టి 16వ తారీఖు డైరెక్ట్గా నా భార్య మల్లారెడ్డి వదిలేసింది నన్ను. ఇంటికి కూడా పోలా, దీపం కూడా చూడాల. అక్కడి నుంచి నిజామాబాద్ సేవకి వెళ్ళిన. 3 రోజులు సేవ అయినాక అప్పుడు మా ఇంటికి వచ్చిన. నిద్రించుచున్న గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. పరలోకానికి పోయిన గొప్ప సేవకులతో మనం ఎందుకు ఏడవాలి?
ఎవరు పెట్టారు ఇవి? ఎవరు పెట్టారు ఇవి? అక్కడ దాకా ఇంకా చాలా విషయాలు అయినాయి. చావు గురించి గుర్చింది కాబట్టి చెప్తున్నా. నా చెల్లి చనిపోయింది, ఈరోజు ప్రసంగం చేస్తున్నా. రాత్రి వెళ్ళి నా చచ్చిపోయింది, మోర్చర్లో పెట్టిన, తెల్లారి ప్రసంగం చేసిన. ఆ రాత్రి ఆమె మోర్చర్లో ఉండగా ప్రసంగం చేసిన. నేనే పెట్టేది మళ్ళా మోర్చర్లో కూడా. ఓ క్రైస్తవుడా, నీ నిరీక్షణ ఎక్కడిది? అట్లని పట్టించుకోకుండా ఉండకూడదు, అట్లని ఏడుస్తూ ఉండకూడదు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడవద్దు. నేను ఇన్ని కేసుల్లో ఏడవలేదా? నేను ఏడవకుండా ఉంటానా? ప్రతి కేసులో ఎక్కులు పెట్టి ఏడిచిన. కానీ ఒక్కసారే, ముందు లేదు వెనక లేదు, దట్స్ ఆల్. నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియటముండుట ఇష్టం లేదు. ఇక 4వ జరిగింది మొన్ననే, February 8th మా బ్రదర్ చనిపోయాడు. నేను మహాసభలో ఉన్నా, పెట్టగా డేట్లు వాళ్ళ చెప్పిన. నేను ఆదివారం ఉండలేకపోతున్నాను, కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పిన. అందుకే శనివారమే 2 ప్రసంగాలు వేశారు. 2 ప్రసంగాలు ముగించి వెళ్ళి తెల్లారి కార్యక్రమం అంతా చేసినాం. మళ్ళా తెల్లారి వచ్చేసినాం. ఓ క్రైస్తవులారా, హౌ యు వాక్, హౌ యు లివ్, ఎలాంటి జీవితం చూపిస్తున్నారు? నిద్రించిన వారి గురించి వాడు పాటలు పాడుతున్నాడు. ఏం పాటలు పాడుతున్నారు? పాపం గురించి, చచ్చిపోయిన గురించి పాటలు పాడుతున్నారు. నేను ఎందుకు పాడతారా? ఆయన గొప్ప సేవకుడు, చచ్చిపోయాడు, దేవుని దగ్గర పోయిండు, పాటలు మార్చు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకున్నట్లు నిద్రించుచున్న వారి నిమిత్తం గూర్చి మాకు తెలియకుండా ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మినడలా అదే ప్రకారము దేవుని యందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో వెంటబెట్టుకొని వస్తాడు. నిరీక్షణ ఉన్నది. ఎందుకు ఏడుస్తావు? దుఃఖపడతావు. శారీరకం కష్టమే, బాధే, కొంచెం ఏడుస్తావు. వాళ్ళు కుమిలిపోతే నువ్వు కొంచెం ఏడుస్తావు. వాళ్ళు నెల రోజు ఇంటికాడ కూర్చొని ఏడిస్తే నువ్వు ఒక్కరోజు కూర్చొని ఏడుస్తావు. ఎందుకంటే నీ నిరీక్షణ గొప్పది. యేసు ప్రభు వచ్చినప్పుడు నీతో ఉన్న పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులు వాళ్ళందరూ వస్తారు. నువ్వు అక్కడికి వెళ్తావు, వాళ్ళు వస్తారు. మేము ప్రభు మాట బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ కొరకు సజీవులమైన మనము నిద్రించే వారందరికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎవరు లెగుస్తారు? ఫస్ట్ సమాధుల్లో ఉన్నవారు లెగుస్తారు. చేయండి. యోహాను సువార్త 5:28-29 చదువమ్మా. యోహాను సువార్త 5:29, 28, 29. ఒక శబ్దం వింటారు. విన్నారా మీరు? ఇక్కడ కూడా ఏంటంట 16 వచ్చిన, ఇక్కడ రండి, ఇక్కడ రండి, వెనక రండి. ఇక ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూర్వతోనూ పరలోకం నుండి శబ్దం. శబ్దం శబ్దం ఇక మాటలుండవు, మాట్లాడుకోవటాలు ఉండవు. దేవుడు వచ్చి ప్రసంగాలు చేస్తారు. ఏం ప్రసంగాలు చేయడు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, శబ్దాలు లేదు, శబ్దాలు టుక్ 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 శబ్దమే. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. కుమారుని శబ్దం వినే గడియ రాబోతుంది. సమాధంలో అందరూ లెగుస్తారు. రాకడ రోజున పరిశుద్ధులు లెగుస్తారు. అదేమో 2వ రాకడ గురించి యోహాను సువార్త, ఇదేమో 2వ రాకడ గురించి కాదు, ఇది ఎత్తబడుట గురించి. ఎందుకంటే ఎత్తబడుటలో పాపులు లెగవరు. పాపులు ఎప్పుడు లెగుస్తారంటే ఆయన తీర్పు తీర్చే రోజున పాపులు లెగుస్తారు. ధవళ సింహాసన తీర్పు దగ్గర సమాధుల్లో ఉన్న పాపులు లెగుస్తారు. కానీ రాకడొచ్చిన రోజున ఎవరు లెగుస్తారు? పరిశుద్ధులు లెగుస్తారు. మనకన్నా ముందు నిద్రించిన పరిశుద్ధులు లెగుస్తారు. రెండవది మనము లెగుస్తాం. మనం కూడా ఉందా? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా వారితో కూడా. ఆ వారితో అనే మాట లేదనుకో ఎట్టుంటో తెలుసా? ఆఫ్టర్ 10 years లెగుస్తామేమో అనిపిస్తుంది. వారితో కూడా
వీళ్ళు లేచి వెళుతున్న వెంటనే మనం కూడా లెగుస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్లకు, రెండో ప్రిఫరెన్స్ మనకు. మనం అందరం కూడా మధ్యాకాశములో ఎత్తబడతాం, లెగుస్తాం, ఆయన ఎదుర్కోవటానికి వెళ్తాం, మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ప్రభుతో కూడా ఉందుము. ఆయన నివాసము మనుషులతో ఉండబోతుంది. కేవలం 7 సంవత్సరాలు కాదు, 1000 ఏళ్ల పరిపాలన ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలన కాదు, నిత్యత్వంలో ఉంటాం. సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. దేవుడు మనతో ఉంటాడు, మనము ఆయనతో ఉంటాము. ఇదే ఎత్తబడుట గురించిన సంఘటన. కాబట్టి ఏం చేయాలి? మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని ఏడుస్తూ కూర్చోకండి. మా అమ్మ చచ్చిపోయింది, నేను ఇక రాను, మా నాన్న చచ్చిపోయింది రాను, ఇది చచ్చిపోయింది రాను, ఏడదు. ఏడుపు కుట్టులు కాదు వీళ్ళు. వాళ్ళు ఏడుస్తారు. చచ్చిపోతే ఈ నెక్స్ట్ జన్మ ఏంటో తెలియనోడు ఏడుస్తాడు. నెక్స్ట్ జన్మ కుక్కలాగా పడుతుందా, నక్కలాగా పడుతుందా, ఎట్ట పడుతుందో తెలియక ఏడుస్తారు వాళ్ళు. ఇంకొకళ్ళు ఏడుస్తారు. నరకాన్ని పోతారా, పరలోకం పోతారా తెలియని వాళ్ళు ఏడుస్తారు. మనకైతే చక్కగా తెలుసు, మనం ఏడవం, నిరీక్షణతో జీవిస్తాం. ఈ నిరీక్షణ దేనికంట? ఆదరించుకోవటానికి. దుఃఖపడకుండా ఆదరించబడటానికి. ఆదరించబడాలి. నేను చెప్పిన ఈ 4 సంఘటనల్లో ఈ 3కి నేనే ప్రసంగం చేసి వచ్చిన. 4వడికి చేయలేకపోయినా కొంచెం బాధపడ్డా. నేను చేయలేనని చెప్పిన. కొంచెం బాధ ఉంటుంది కదా, నేను చేయలే. ఆదరించుకు, దుఃఖపడకండి, ఆదరించబడండి, అనేకులను ఆదరించండి. ఎందుకంటే మనం చనిపోయేది అక్కడ నాశనం కావటానికి కాదు, ప్రభుతో ఎత్తబడటానికి. చనిపోయిన పరిశుద్ధులు లెగుస్తారు, ఆ మీదట బతుకున్న పరిశుద్ధులు లెగుస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రధాన దూత శబ్దం రాగానే, ఆర్భాటంతో దూత శబ్దం రాగానే మేఘముల మీద కొనిపోబడతాం. ఏ మేఘాలైతే ఆయన్ని మోసుకొచ్చినాయో పైనుంచి కిందకి, ఆ మేఘాలే కింద నుంచి పైకి మనల్ని మోసుకెళ్ళబోతున్నాయి. ఫ్లైట్ టికెట్ అవసరంలో, పాస్పోర్ట్ అవసరంలో, వీసా అవసరం లేదు, గొడవే లేదు. ఆఫ్టర్ ఆల్ అమెరికా పోవడానికి ఎంత వీసా అయితే పరలోకం పోవడానికి ఎంత వీసా కావాలి? అవసరమే లేదు. ఎందుకంటే మేఘాలు రెడీగా ఉన్నాయి. నీ ఫ్లైట్ వేరున్నది. దాని నెంబర్ ఎంత? ఫ్లైట్ నెంబర్ ఎంత? 316. యోహాను 3:16 దాని ఫ్లైట్ నెంబర్. చాలే, మీకు తెలుసు అది. 3:16 తెలుసు. నశింపక నిత్య జీవం పొందుతాం. ఫ్లైట్ నంబర్ 316. కొట్టంగానే లేసేస్తా, వెళ్ళిపోతాం, తప్పన వెళ్ళిపోతాం. రాకడ కోసం, రాకడ కాదు ఇది. ఏంటిది? ఎత్తబడు, ర్యాప్చర్. ర్యాప్చర్ అయిన 7 సంవత్సరాలకు పైనేమో గొర్రెపిల్ల విందు జరుగుతుంది. కింద ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? శ్రమలు. అందుకే ఒక పాస్టర్ గారు అన్నాడు, ఆ పైనున్న పరిశుద్ధులకు విందు, కిందన్న పాపులకు కుందుతారు. కుందు చంపుతారు. నీకు విందు కావాలా, కుందు కావాలా తెలుసుకో. ఎత్తబడతావు, ఆయనతో ఎత్తబడతాం. మధ్యాకాశంలోకి ఎత్తబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధులుగా జీవించాలి, ప్రేమతో జీవించాలి, పని చేసుకుంటూ జీవించాలి. అప్పుడే 4వది ప్రభు రాకడ కోసం నిరీక్షణతో జీవించాలి. ఇక మిగిలిన ఎన్ని అయిపోయినాయి? 4. ఇక మిగిలిన 3 చెప్పేసి ముగిచ్చేస్తా. తొందరగా చెప్తున్నాం కదా, చూసినట్టుగా ఫస్ట్ది ఎక్కువ పట్టింది. 5వ అధ్యాయం. ఇక రండి. 5వ అధ్యాయం 1 నుంచి 11 దాకా చూస్తూ ఉండండి. సహోదరులారా,
ఆ కాలం గురించి, సమయం గురించి మీకు రాయవలసిన అక్కడ లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగనే ప్రభు దినం వచ్చునని మీకు బహుగా ఓరి నాయన, ఎన్ని చెప్పారు పౌలు గారు. 3 వారాల్లో ఇన్ని నేర్పించావా పౌలా? మన సేవకులకి ఎంత సిగ్గైతుంది భయ్, మన ప్రసంగులకి ఎంత సిగ్గైతుంది. 3 వారాల్లో నేర్పించేసాడు భయ్. నువ్వు 19 సంవత్సరాలు నేర్పించినావో లేదో భయ్. రాత్రి వేళ దొంగ ఎలాగ, కాలముల గురించి, సమల గురించి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బహుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవం వచ్చినట్టుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. కాబట్టి మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారం. చీకటి వారం కాము, చీకటి వారము కాము. కాబట్టి రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం ఎవరని తెలుసా? వెలుగు సంబంధం. కాబట్టి నా 5వది ఏంటంటే వాక్ ఇన్ లైట్. వాక్ ఇన్ లైట్. మరి హెచ్ రావాలి కదా. నేనేం రాసుకుని తెలుసా? హెడ్ లైట్ అని రాసుకున్నా. కారుకు లైట్లు ఉంటాయి కదా. ఏ లైట్ పెద్దది? హెడ్ లైట్. హెడ్ లైట్ లాగా ఉండాలి. కొంతమంది డుముకులు కారు లోపల ఉండే లైట్లు ఉంటారు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు అనుకో, ఆయన హెడ్ లైట్ అవుతాడు. లోనకు వచ్చినాక ఈ లైట్లన్నీ ఎత్తారు. అసలు లోనకు రాకముందు పెద్ద లైట్ ఉండాలి కదా చూపించడానికి. సరే, కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు? నడుచుకోవాలా. దేంట్లో నడుచుకోవాలి? ఏమి రాసుకున్నా దానికి నేను రావాలి. పగటి సంబంధులు లేక ప్రజ్వలించు వెలుగు. పగటి సంబంధులు, ఇంకా అది బెటర్ యాక్చువల్గా, పగటి సంబంధులు. ఎందుకంటే మన జీవితం పగటిదే, మనం ఇతరులకు వెలుగిచ్చువారు. వెలుగు ఇతరులకు వెలిగిస్తాం, మనం వెలుగుతూ ఉంటాం, ఇతరులకు వెలిగిస్తాం. పగటి సంబంధులం, చీకటి కార్యాలు మనం చేయం. ఎందుకంటే మనం రాకడ కోసం లేక ఎత్తబడటం గురించి ఎదురు చూస్తున్న వారం. మీకందరికి యేసుప్రభువే చెప్పాడు, నాకే తెలియదు ఆ డేట్ అంటే అందరు డేట్ చెప్తున్నారు. రాకడ గురించి 2 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇది రాదు అంటే అబద్ధం. పలానా రోజు వస్తుంది అంటే అబద్ధం. 2 అబద్ధాలే. పలానా పరిస్థితిలో వస్తుంది అంటే కరెక్ట్. We know the circumstances in which Christ comes. We don't know the date on which he comes. మనం ఆయన ఏ పరిస్థితుల్లో వస్తాడో, ఏమేమి సూచనలు జరుగుతుంటే వస్తాడో, సూచనలన్నీ జరుగుతున్నాయి, వస్తాడు. కానీ పలానా రోజు అని చెప్తే అబద్ధం. రాదు అంటే ఎంత అబద్ధమో, పలానా రోజు అని చెప్తే కూడా అంత అబద్ధం. ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు, నాకే తెలియదు తండ్రికి తప్ప అని. అంటే అర్థం ఏంటంటే, తండ్రి యేసుప్రభువు తెలియదని కాదు, తెలుసుకోలేదు. ఆయన చెప్పినప్పుడు వచ్చేస్తా కదా. ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు రావటానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన అర్థం అది. కొడుకా పో అన్నాడు అనుకో, ఈయన రెడీగా ఉన్నాడు. మరి నేను రమ్మంటే నువ్వు రావాలి కదా. ప్రభు సవాల్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడు వెళ్ళమంటే వెళ్ళటానికి నేను రెడీగా ఉన్నా, నువ్వు ఎత్తబట్టడానికి రెడీగా ఉన్నా. నేను దించబడటానికి రెడీగా ఉన్నా, నువ్వు ఎత్తబడటానికి రెడీగా ఉన్నావా? నేను 3వ ఆకాశానికి వస్తా, మీరు 3వ ఆకాశానికి వస్తావా? నేను పరలోకం నుంచి దిగాలి, నువ్వు భూమి మీద నుంచి ఎక్కాలి. ఇద్దరూ ఒకేసారి సిద్ధంగా ఉండాలి. అది సిద్ధపాటు అంటే. సిద్ధపాటుకి ఏం పేరు పెడతారు తెలుసా? ఎవరు రెడీ. ఎవరు రెడీ. ఎవరు రెడీ అంటే తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎవరు రెడీ? అరే ఎవరు రెడీ తెలుగు కాదు, ఇంగ్లీష్. ఎవరు రెడీ? ఎవరు రెడీ తెలుగు. ఆన్సర్ ఏంటి? ఎవరు రెడీ ఇంగ్లీష్. ఎవరు రెడీ? ఎవరు రెడీ? 3వది ఎవర్రా రెడీ.
ఎవర్ రెడీ? ఆన్సర్ ఈజ్, క్వశ్చన్ ఈజ్ ఎవర్ రెడీ, ఆన్సర్ ఆల్సో ఎవర్ రెడీ. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, దట్స్ ఆల్ మ్యాటర్స్. ఎవర్ రెడీ, ఎవర్ రెడీ. ఇది ప్రభు రాకడ కోసం ఎదురు చూసే ఘట్టం, 5వ ఘట్టం. 6వ ఘట్టానికి వెళ్ళిపోదాం. 6వ ఘట్టానికి అయితే కొంచెం చూద్దాం. ఇది కొద్దిగా మధ్యలో ముగించిన 6వ వచనం. 6వ పోకముందే, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకగా ఉండి మత్తులు కాక, నిద్రపోవద్దు. ఇప్పుడు రాళ్లే ప్రభు అనుకో, మెలకువగా ఉండు. నిద్రపోవు, రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగొండు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా, రక్షణ నిరీక్షణను శిరస్థానముగా ధరించుకుందాము. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను చెనగాని ఉగ్రత పాత్రులకు మనల్ని పిలిచింది, పరిశుద్ధతకు మనల్ని నియమించింది ప్రభు రాకడ కొరకు. వీఆర్ అపాయింటెడ్, వీఆర్ చోజన్. మనల్ని నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండాలని. మనం మేలుకొనుచున్నాను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మరొకరకు మృతి పొందిన. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగా కానీ ఒకరినొకడు ఆదరించుకొని ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. కాబట్టి 6వ దానికి వెళ్ళిపోదాం. 12 నుంచి 15 దాకా. 6వది 12 నుంచి 15 దాకా. మన 5వ పేరు ఏమనుకున్నాం? ప్రభు రాకడ కోసం సిద్ధంగా ఉండండి. 6వది, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు ప్రభునందు మీకు పైనున్న వారికి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరి ఒకరితోనొకడు సమాధానము నుండి, సహోదరులారా, నేను బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడు వారు ధైర్యపరచుడి, బలహీనతలకు ఊతనీయుడి, అందరెడల దీర్ఘశాంతము గల వారైండ్రి, ఎవడును కీడునకు ప్రతి ఎవరికైనా కీడు చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరినొకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి. అది ఈ 2 అధ్యాయాలు ఏముంది? నడుచుకోండి. మీరేమో కూర్చొని వింటున్నారు, నడుచుకుంటే వింటలేదు. నడుచుకోండి. దీనికి ఏం పేరు పెడదాం? పారావాలి. మొదటి పాయ ఏంటి? పరిశుద్ధత. 2 ప్రేమ. 3 పని. 4 ప్రభు రాకడ ఎడల నిరీక్షణ. 5వది పగటి వారము, ప్రజ్వలించు వారు వెలుగుము. 6వది మీరు చెప్పాలి, పారావాలి. ప్రవర్తన అంట. ఎక్కడుంది ప్రవర్తన? రాసిందా చెప్పాలి. ప్రయాస ఉంది. ఇంకా పైవారు, నేను రాసుకుంది అదే. వాక్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ హూ ఆర్ మినిస్టరింగ్ టు యూ. మీ సేవ చేస్తున్న వారు, మీ మీద పరిచర్య చేస్తున్న వారిని ఏం చేయాలి? మీరు ఘనముగా ఎంచాలి. ఈ సేవకుడు అనకండి. సేవకుడు వచ్చాడు అని పని చేయించుకోకండి. ఘనముగా ఎంచాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ అపాన్ యూ. మీ పైన ఉన్నవారు. వాక్ ఇన్ విత్ రెస్పెక్ట్. ఘనముగా ఎంచండి. ఎవరిని? పైనున్న వారిని. సేవకులు అంటే లెక్కలేదు ఈ రోజుల్లో. ఆడికి ఉద్యోగం లేక వచ్చాడు అనుకుంటారు జనం. ఆడు ఎంత ఉద్యోగం వదిలిపెట్టొచ్చాడో అర్థం కాదు వీళ్ళకి. పొద్దాక చెప్పడు కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోడు కదా. దేనికి పనికి రాకుండా వచ్చాడు, చదువు లేకొచ్చాడు, ఫెయిల్ అయ్యి వచ్చాడు, ఉద్యోగం రాలేదు, ఎంత ప్రయత్నం చేసినా చివరికి సేవకు వచ్చాడు అనుకోకండి. మీ సేవకులు తెలుసు కదా. జోసఫ్ అన్న ఎక్కడ పనిచేసిండు? కేఎల్యూ పనిచేసిండు. అభిషేక్ అన్న ఏం చదువుకున్నాడు?
చదువుకున్నాడా లేదా? మరి సేవకులను పైనున్న వారిని ఏం చేయాలి? ఘనముగా ఎంచాలి. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలని, మీ ఓనర్లని, కంపెనీ సీఈఓని ఎంత ఘనంగా ఎంచుతారో అంతకన్నా ఎక్కువగా ఘనముగా ఎంచాలి. నేనేదో వాళ్ళ మెప్పుకోరి నేను వాళ్ళని మెచ్చుకోమంటలా, నాకు అంత అవసరమే లేదు. కానీ దేవుని వాక్యం అది. కాబట్టి 6వది, పైనున్న వారిని ఘనముగా ఎంచండి. ఇక 7వ దాన్ని చెప్పుకొని ముగించుకుందాం. 7వ దాని గురించి 16 నుంచి 15లో చివరి భాగం కూడా ఉంది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో మళ్ళా వచ్చింది దేవుని చిత్తం కనుక్కోవాల్సిన దేవుని చిత్తం వచ్చారనుకో సార్, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దశలోనికి పత్రిక చదువుకోమని చాలు, చదువుకొని రా చెప్తా అని చెప్పు. రెండవసారి వస్తుంది దేవుని చిత్తం ఏంటది? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవా, నా ఉద్యోగం పోయినందుకు నీకు వందనాలు చెప్పండి. ప్రభా, మా ఇంట్లో ఆ సమస్య వచ్చినందుకు నీకు వందనాలు చెప్పండి. పౌలు శీలాలంటే ఫిలిప్పులో వాళ్ళు పాడలా, ఏం పాడిండ్రు? వాళ్ళు ఏం చేశారట? దేవునికి స్తోత్రము చెల్లించారు, గీతములు పాడారు. ఆ పాటలు పాడుతుంటేనంట వాళ్ళ కాలు అసలే బిగించేశారు కదా. దేనికి బిగించారు? బండకు బిగించారు. వాళ్ళు బండకు బిగించినా కూడా వాళ్ళు హాయిగా ఎట్లా కొడుతున్నారు, కొడుతూ ఉన్నారు. చదువుతున్నాను, మీరు తీయ అవసరం లేదు. 16 అధ్యాయము అపోస్తల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు. అసలు పాటలు వస్తాయా? నేను అనుకున్నా ఏడుస్తుంటిరి అని. ఏడ్చుసుంటిరి, ఏడుతుల ఇళ్ళు ప్రార్థించుచు కీర్తనలు పాడారు. అప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? భూమి కంపించింది. ఒకవేళ ఏడిస్తే హార్ట్ కంపించేది. దుఃఖపడి అయ్యో ఎందుకైంది, ఎందుకు వచ్చింది, అసలు నేను రానన్నా. రెండవ మిషనరీ దండయాత్రకు అసలు నేను రానన్నా. అటు పోదామంటే వద్దంటివి దేవా, ఇటు పోతానంటే వద్దంటివి దేవా, ఎటు పోనని నేను నిద్రపోతుంటే ఆ కొడచి కనపడి అయ్యలారా మాసిదోనియా వచ్చి మాకు సేవ చేయొచ్చు కదా అని కల్లో చెప్పా. ఏంది ప్రభు ఇది, నాకు అప్పుడే డౌట్ వచ్చిందని ఏడుచుకుంటూ కూర్చుంటాను. ఏడుచుకుంటూ ఉంటే ఏమవుతుంది? నీ గుండె హార్ట్ అటాక్ వస్తుంది. అర్త్ కేక్ రాదు, హార్ట్ కేక్ వస్తుంది. అప్పుడు కేక్ లాగా తీసి పడేస్తారు దాన్ని, హార్ట్ కేక్. పాటలు పాడితేనంట ఈ గుండె ఇట్లా కాలు ఇట్లా అంటున్నాడట. కాలు ఏమంటున్నాడంటే ఇట్లా పాట పాడుతూ అంటారు కదా, కాలు ఇట్లా అంటున్నాడు పాటలు పాడుకుంటూ. ఏదో క్యాష్ కొట్టిన ఫీలింగ్లో వేస్తున్నాడు పౌలు శీల. ఆ కాల దెబ్బకి భూమి కంపించిపోయింది. అదే కదా మనం చెప్పింది, భూలోకమును ఏం చదివినాం నిన్న మనం? భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని కదా వాళ్ళు చెప్పింది. అలాంటి వారు పాటలు పాడారు. అయ్యలారా, ప్రతి విషయం రండి, మన దగ్గరికి వెళ్ళి మన దానికి రండి. ప్రతి విషయమునందును, ప్రతి విషయం అన్న మాటలోనే మొత్తం ఉన్నది. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకైంది ప్రభా, ఎట్లయింది ప్రభా అని చెప్పకండి. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి ఇతరులను టెన్షన్ పెట్టకు. చెప్పినా కదా నేను పెద్ద యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అయితే పక్కనెముకలను ఇరిగిపోతే నేనేం చేసిన తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసిన. ఎవరికి? మా ఊరు. నా భార్యకి ఫోన్ చేసిన, తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిన. ఎందుకని? జాన్ పాల్ యాక్సిడెంట్ పోయి రోడ్డు మీద పడిపోయిండని ఎవరు చెప్పకూడదని ముందే నేను చెప్పేసిన, మంచిగానే ఉన్నా అని.
ఎవరు నమ్మరు ఇక చెప్పినా కూడా మా అన్న నాతోనే మాట్లాడిండు కావాలని ముందే చెప్పేసిన అంత బాగున్నది మంచిగా ఉన్నది అంత బాగున్నారా, నేనేమడిగినా అంత బాగున్నారా అడుగుతున్నా అందరిని. ముందే బాగున్నారని ఆళ్ళ పలకరితింటేనే నేనేమో అప్పటికి 2 యాక్సిడెంట్, ఒకటి కాదు అది. నేను కర్నూలు నుంచి గుత్తి నుంచి వస్తున్నా, టాప్నే ఒకటి రైట్ సైడ్ వీల్ కారు రైట్ సైడ్ చక్రం ఊడిపోయింది స్పీడ్లో. వాడు ఏం చేసిండు, డ్రైవర్ ఇట్లా పోయి ఆ డివైడర్ని కొడితే బాగుండదు కదా అని తప్పించడానికి కొడితే ఆగిపోయిన ఇన్నోవా తుక్కు అయింది. ఒకవేళ కనుక అది ఎక్కడన్నా అది ఇట్లా వచ్చేటప్పుడు ఎవడన్నా కొడితే అయిపోయేది. అది పోయింది కదా అని దాన్ని రిపేర్ చేయించుకొని ఇంకొక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయంగానే ఫ్రంట్ చక్రం కూడా ఊడిపోయింది. మరి ఏం చేయాలి? చక్కగా నేను వెనక చక్రం అయిపోయినాక ఫ్రంట్ చక్రం కూడా అయిపోయినాక అప్పుడు ఫోన్ చేసిన ఇంటికి, అంత బాగున్నారా అని అడిగిన. అర్ధరాత్రి 11 గంటలకు జాడవకండి, ఏడిపించకండి, ప్రతి విషయమునను కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏడవకండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దీనికి ఏం పేరు పెడదాం మరి? ఇప్పుడు మనం రావాలి, ప్రార్థించండి. వాక్ ఇన్ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో ప్రార్థించండి, దేవుని స్తుతించండి. ఈ జీవితం పోతే ఏమవుతుంది? ఆయన దగ్గరికే పోతుంది. అసలు జీవితం అంతా ఆయనదే కదా, ఇంకెందుకు పెద్ద నువ్వు ఏడ్చేది? నీదేదో అయినట్టు. ఈ జీవితం నీది కాదు కదా. నేను నా సొత్తు కాదు, విలువబడి కొనబడినవాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఈ దేహంతో దేవుని మహిమపరచు, స్తుతించు. అరే నా చేతులు దాటిపోయింది సార్, నా చేతులు దాటిపోయింది. ఆడబోతుంది. నీ చేతులు దాటితే దేవుడి చేతులు పోతుంది. ఆడబోద్ది, ఎక్కడ పోతుంది? ఇప్పుడు టక్కన చచ్చిపోతే ఏమవుతుంది? పరలోకంలో దేవదూతలు తీసుకుపోతారు కదా, ఏమవుతుంది నీకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లి ప్రతి విషయంలో. ఇన్ ఎవ్రీథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. యూ కాంట్ సే సంథింగ్, యూ విల్ థ్యాంక్ గాడ్. యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దానిని. ఆత్మ ఆర్పకుడు అన్నమాట ఎక్కడ ఉంది చూసారా? ఆత్మ సంతోషంగా లేడు, హెబ్రీ 10. ఆత్మ దుఃఖపరచకండి, ఎఫెసీ 4. ఆత్మను ఆర్పకండి, దేవుని స్తుతించటం మర్చిపోకండి, దేవుడిచ్చే కృపావరములను కాపాడుకోండి, ఆత్మను ఆర్పకండి. తద్వారా సమాధానకర్తన దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నిందారహితముగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడు గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. ఇదంతా ఎలా ఉంది? బెనడిక్షన్ లాగా ఉంది. పాస్టర్ గారు బెనడిక్షన్ ఇచ్చిండు, గాక. చివరిగా మా కోసం ప్రార్థించండి. నేను చెప్పినాను కాబట్టి వదిలేస్తున్నా. 3వ గాకాడ ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా. కృప తోడుగా ఉంటే ఏదియు మనకు లోటు ఉండదు. ఆ కృపే మనకి ఇక్కడ తోడుగా ఉండాలి. కాబట్టి ఈ 6 విషయాల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 6 పద్ధతుల్లో నడవండి. ఫస్ట్ దేంట్లో నడవండి? పరిశుద్ధతలో. 2 ప్రేమలో నడవండి. 3 పనిలో నడవండి. 4 పగటివారిగా నడవండి. 5 పని అయిపోయిన తర్వాత నిరీక్షణతో ఉండండి. ప్రభు రాకడ కోసం చూడండి.
ఆరవది పగటిగా. ఐదవది పగటి. ఆరవది పైనున్న వారు. ఏడవది ప్రార్థన. 7 విషయాల్లో చక్కగా నడిస్తే నీ జీవితం చాలా హాయిగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, నడిపించబడు.